చాలా అంటే ఇన్ని అనుకూలతలు ఉండే ఏరియాలో అవును మేడం. మీరు ఇంత రీజనబుల్ గా ఎలా ఆఫర్ చేస్తారు కిరణ్మయ్య గారు? అంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇప్పుడు జరగలేదు మేడం. ఇప్పుడు తీసుకున్నట్లయితే కొత్తగా రా ల్యాండ్ మనం తీసుకొని చేస్తే గనుక తప్పకుండా మనము 70,000 నుంచి 80,000 గజం పెట్టవలసిందే ఈ ఏరియాకి. ఎందుకంటే ఎకరం వాల్యూ చూసుకుంటే 20 కోట్ల వరకు ఉంది మేడం. ఇక్కడ 15 నుంచి 20 కోట్లు నడుస్తుంది. నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్. ఇంకా 5 ఏళ్లలో కాబట్టి ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. అస్సలు ఆఫ్టర్ 5 years లో మనం మళ్ళీ ప్రాపర్టీ ఇక్కడ కొనాలనుకుంటే ఓన్లీ గజం ధర ₹1,00,000 పక్కా పెట్టవలసిందే మేడం. బో. ముందుగా ల్యాండ్ అక్విజిషన్ చేయడం వల్ల మనం ఈ ధరలో ఇవ్వగలుగుతున్నాం తప్ప ఇప్పుడు తీసుకునేవారు అందుకే ఎవరు కూడా ఓపెన్ ప్లాట్లు అమ్మట్లేదు. కంప్లీట్ విల్లా ప్రాజెక్టే ₹9,000 ఎస్ఎఫ్టీ పెడితే తప్ప మనకు ఇప్పుడున్న రేట్కి వర్కౌట్ అవ్వదు. అండ్ మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు. మనం తక్కువకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మేడం, ల్యాండ్ ఎర్లీ ఏజ్ లోనే మనము తీసుకున్నాం కాబట్టి ఆ ల్యాండ్ తక్కువలో తీసుకోవడం అనేది కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. మీరు కస్టమర్ ని కాదు, నేను ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు చిన్న మార్జిన్ ఉంటే చాలు, అవును, వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కాదు అన్నట్టుగా మనము ల్యాండ్ ధర మనకు అంతే. కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజింగ్ అవ్వడం లేదు. నెక్స్ట్ బ్రాండింగ్ అనేసి పెద్ద పెద్ద యాడ్స్ అలాంటివి ఏమీ లేవు మేడం. సెల్ఫ్ బ్రాండింగ్ కంప్లీట్ గా నేనే మా కంపెనీకి నేనే బ్రాండింగ్ మేడం. అందుకనేసి ఇంకా మనకి ఎక్కడ ఖర్చు లేకుండా కస్టమర్ కి రీజనబుల్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం రీజనబుల్ యాజ్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ మనది చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. సో ఇంకోసారి అందరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 minutes దూరంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 ఉంది. ఓఆర్ఆర్ తీసుకుంటే గనక కిరణ్మయ్య గారు చెప్పడం మనం కూడా చూద్దాం ఒకసారి. ఓఆర్ఆర్ దాకా వెళ్ళి ఒకసారి మనం మా టీమ్ తో వెళ్ళి చూస్తాం. MMTS రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 2-5 minutes లోనే వెళ్ళిపోతాం. 2 to 5 minutes ఓఆర్ఆర్ చూద్దాం. ఎగ్జిట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మనకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సరౌండింగ్ అపర్ణ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాసా బెలేర్ ఉంది, ప్రణో, కేసినేని, ఈ అన్ని ప్రాజెక్ట్స్, కార్తికేయ కన్స్ట్రక్షన్స్, మనది సిగ్నేచర్ పార్క్, ఇలా ఒక 5-6 పెద్ద కంపెనీలన్నీ కూడా నెక్స్ట్ 2-3 years లో 4